సత్యయుగం ఇది మొదటి మరియు అత్యంత పవిత్రమైన యుగం. ధర్మం 4 కాళ్ళపై నిలిచిన కాలం. మనుషులు నిజాయితీగా, సత్యవంతంగా, పవిత్రంగా జీవించేవారు. అహంకారం, అసత్యం లాంటి భావనలు ఉండేవి కావు. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలుగా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపించాడు. మత్స్య అవతారం ప్రళయకాలంలో మన మహారాజును, వేదాలను రక్షించేందుకు. కూర్మ అవతారం సముద్ర మదనానికి మద్దతుగా తన వెనుకపై మందార్ పర్వతాన్ని మోసేందుకు. వరాహ అవతారం పృథ్వీదేవిని నీటి అడుగు నుంచి తీసువచ్చేందుకు. నరసింహ అవతారం భక్త ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించేందుకు. వామన అవతారం బలిచక్రవర్తిని వినయంగా మోసం చేసి త్రిలోకాలను తీసుకునేందుకు. పరశురామ అవతారం అధర్మపు క్షత్రియులను సంహరించేందుకు. ఈ యుగంలో భగవంతుడు మానవునికి ధర్మాన్ని జీవనశైలిగా నేర్పించాడు.